హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను 30 ఇయర్స్ ఇండస్ట్రీ యాక్టర్ కమెడియన్ పృథ్వీరాజ్ ఆశ్రయించారు. ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీపై పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో పృథ్వీని వైసీపీ అభిమానులు కార్యకర్తలు టార్గెట్ చేశారు. కాగా తనకు కాల్స్ మెసేజెస్ చేసి వేధిస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పృథ్వీ. తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పృథ్వీ కుటుంబ సమేతంగా వచ్చి హైదరాబాద్ సైబర్ పోలీసులకు కోరారు. పెడుతున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఇలాగా అని చెప్తున్నారు. మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ అమ్మలు అలాగే ఉంటుండొచ్చు కాబట్టి నన్ను అలా ట్రోల్ చేస్తున్నారు. అదంతా నేనే పట్టించుకోను. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, కంపల్సరీ భగవంతుడు చూస్తాడు. ఇక మూవీ గురించి వస్తుందా, ఆయన కామెడీ ఆర్టిస్ట్ కామెడీగా చేశారు. అది వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు అలాగా క్రియేట్ చేశారు అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా తీసామనుకో ప్రమోషన్ చేయాలంటే డబ్బులు కావాలి బాగా. ఓకేనా, ఒక మూవీ చేశారు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ మూవీ అంటే అది రిలీజ్ అవ్వక ముందే వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది మనం ఆవేశంగా చూస్తాము. కానీ ఒక చిన్న హీరో మూవీ చేశారనుకోండి, ఆ మూవీ అందరు చూడాలి అని రాజకీయ నాయకులు మాత్రం మేము ఎప్పుడు మాట్లాడాం. మేము సినిమాలాగే చేస్తాము. రాజకీయానికి సినిమాకి సంబంధం లేదు. దయచేసి ఈ వైఎస్ వాళ్ళందరూ గమనించాలి. సినిమాలాగా చూడండి. 9వ తారీఖున లైలా ఈవెంట్ లో క్యారెక్టర్ చేశారు సినిమాలో. కమెడియన్స్ కాబట్టి మనం సరదాగా మాట్లాడుతున్నాం. ఏ పార్టీని ఉద్దేశించింది కాదు. దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సినిమా పక్కన పెడదాం. బూతులు ఇంట్లో వాళ్ళ మీద, చనిపోయిన తల్లి మీద అసహ్యకరమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా మాటలు మాట్లాడి హెల్త్ డిస్టర్బ్ అయ్యి మీ పార్టీ నాయకుడు తల్లిని తిట్టండి, పిల్లాన్ని తిట్టండి, చెల్లిని తిట్టండి, ఇవి నేర్పారా మీకు? పులివెందల వైఎస్ఆర్సీపీ యూత్ అంటే ఒకతను అనిల్ పేరు ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో నెంబర్ పోస్ట్ చేశాడు. చాలా క్రైమ్ అండి. దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా ఎత్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. నా వ్యక్తిగత ఇమేజ్ ని మొత్తం డ్యామేజ్ చేశారు కాబట్టి ₹1 డెఫర్మేషన్స్ అనిల్ అన్న కూడా మీద ఫోన్స్ వీళ్ళందరి మీద సైబరాబాద్ లో కంప్లైంట్